హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నైతే మాకు ఇక్కడ మెగా ఎక్స్పో పెట్టారండి, అంటే పూర్వీ కలెక్షన్స్ అని. నేను వైజాగ్లోనైతే ఎప్పుడు వెళ్తానన్నమాట. సో వాళ్ళైతే నిన్న ఎక్స్పో పెట్టారనమాట. 3 days అవుతుంది. ఇక్కడ విజయనగరం వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుందండి కలెక్షన్స్ అయితే మాత్రం. వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ కానీ కలెక్షన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి. నిన్న వెళ్ళాం అనమాట ఫస్ట్ డే. ఇవాళైతే గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారంట. చాలా బాగుంటుంది అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంటుంది. సో వెళ్ళాము, మంచిగా స్పేషియస్గా ఉంది. కాంప్లెక్స్ పక్కన మెసోనిక్ టెంపుల్ ఉంటుంది కదండి, అక్కడైతే కండక్ట్ చేస్తున్నారు. ఈ లోకల్లో ఉన్న వాళ్ళే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట. సండే వరకు ఉంటుంది. డ్రెస్సెస్ అయితే మాత్రం మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పొంగల్లోనే అందరూ షాపింగ్ చేస్తారు కదా, చూడండి ఎంతమంది ఎన్ని తీసుకుంటున్నారో. అంటే ఫ్యాబ్రిక్ చూసారా, ఆ డ్రెస్సెస్ ఆ మేడం తెచ్చే సెలెక్షన్ కూడా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చుతాయి అనమాట వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ అని. నేను సో వెళ్ళాము, అలా జస్ట్ షాపింగ్ అయితే చేసేసుకొని వచ్చాం. ఈ పాప చూడండి, పాపం మొత్తం ఆడేసుకుంటుంది. ఈ మేడమే అనమాట. మంచిగా వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్ అన్నీ చాలా, అంటే మనకి ఎవ్రీ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఫ్రాక్స్ కానీ, చుడిదార్స్ కానీ, 3 piece కోడ్ సెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ లోకల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. నేను మా ఎదురింట్లో ఉంటారు కదా, మా ముగ్గురు వెళ్ళాం అనమాట. నేనైతే షాపింగ్ ఏం చేయలేదు, కానీ జస్ట్ అలా విండో షాపింగ్ చేశాను. వాళ్ళు తీసుకున్నారు. సో చూసారా ఎంతమంది ఉన్నారో. లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా, సో తప్పకుండా వెళ్తారు. సో అలాగే చాలామంది వచ్చారనమాట. మేము వెళ్ళే టైంకి అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది. ఆ మేడంతో కొంచెం మాట్లాడాను. అదే చెప్తున్నాను, మీ రెగ్యులర్ కస్టమర్ అండి, నేను ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ అనేసి. అయితే రేపు మేడం, రేపు కూడా రండి, గేమ్స్ అవి కండక్ట్ చేస్తాము అని అన్నారు. కానీ మరి నిన్న వెళ్ళి విజిట్ చేస్తాం కదా, మరి ఇంకా ఇవాళ వెళ్ళట్లేదు అనమాట. కలెక్షన్ అయితే మాత్రం బాగుందండి. మీరు వెళ్ళకపోతే చాలా మిస్ అయిపోతారు. చూడండి, అందరూ చక్కగా తీసేసుకొని అక్కడ స్టేజ్ మీద అన్నీ అరేంజ్ చేసేసుకొని అంత తీసేసుకుంటున్నారనమాట. అంటే మంచిగా ఉండాలి, మనకి క్వాలిటీ బాగుండాలి, రేట్ బాగుండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి కదా. సో మేమైతే వెళ్ళామన్నమాట. అన్నీ బాగున్నాయి. వాళ్ళు అదే అంటున్నారు, చాలా బాగున్నాయి ఇక్కడ డ్రెస్సెస్ అనేసి. నాకైతే బాగా నచ్చుతుందండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మాత్రం మంచిగా తీసుకొస్తారు. నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళామండి, లంచ్ ఆఫ్టర్ లంచ్ చేసి వెళ్ళామన్నమాట. ఆ తర్వాత నేను మార్నింగ్ మీకు ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, చెప్పాను కదండి. మొన్న నైట్ అయితే మాత్రం ఇది బ్లాస్ట్ అయిపోయింది అనేసి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తోటి. మనకి వర్క్ని ఎంత ఈజీ చేస్తాయో, అవి కూడా మనకు ఒక్కొక్కసారి చాలా హాని చేస్తాయి. వాటితో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇదేంటంటే హీట్ ప్యాక్, ఎప్పుడూ నేను రెగ్యులర్గా వాడినట్టే వాడుతున్నాను, కానీ టైం బాగోక ఎందువల్ల ఏంటో అలా అయిపోయిందనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ నా అదృష్టం బాగుండి పక్కనే ఉన్నాను, అది బ్లాస్ట్ అయిందనుకోండి చాలా సివియర్గా అయిపోతుంది అనమాట. కానీ నా అదృష్టం బాగుండి అంతగా ఏం లేదు, జస్ట్ పేలిందంతే. సౌండ్ వచ్చింది, తర్వాత చిన్నగా ఫైర్ వచ్చిందనమాట. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. ఈ 2025 అయితే మాత్రం బాగాలేదండి, ఎవ్వరికి బాగాలేదండి. హెల్త్ ఇష్యూస్ చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో వింటున్నాం, అన్నీ బ్యాడే ఎక్కువ వింటున్నాం అనమాట. గుడ్ అనేది చాలా తక్కువ ఉంది. 2025 అనేది, 26 అనేది మంచిగా అందరూ మంచిగా రిఫ్రెషింగ్గా మంచిగా స్టార్ట్ చేయాలి. ఇయర్ మాత్రం సూపర్గా స్టార్ట్ అవ్వాలి, సూపర్గా ఎండ్ అవ్వాలి. అది నేను దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. ఈ ఇన్సిడెంట్ అయితే నాకు షాక్ అయిపోయాను అనమాట నిజంగాను. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయన్నమాట, మనం ఇగ్నోర్ చేసేయాలి. కానీ కొంచెం భయం వేస్తుంది కదండి ఆ సిచ్యువేషన్లో మనం ఉన్న టైంలో అయితే. సో అదంతా అయిపోయిందనమాట. నేను ఏంటంటే ఇది ఇలా జరిగింది కదా, వెంటనే హస్బెండ్ అన్నారు, వెంటనే పడేసే ఇంక మరి ఇది ఇలాంటివి ఇంక యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే హాట్ వాటర్ వేసుకున్నది ఉంటుంది కదా, అది తీసుకుందాం కావాలంటే ప్రతి మంత్ వాడుతున్నాను. కానీ ఎందువల్ల ఇలా జరిగింది అనేది నాకైతే అర్థం కాలేదంటే చాలా భయం వేసింది కూడాను. అది చూస్తుంటేనే నాకు చాలా భయం వేసి పడేసాను అనమాట. తర్వాత ఏంటంటే ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి షాపింగ్ అయితే మాత్రం. మేము మొన్న వెళ్ళామండి, చాలా షాప్స్ తిరిగాం, కానీ అసలు షాపింగ్ అయితే మాత్రం గొప్ప చిరాకు వచ్చింది. ఎందుకంటే కలెక్షన్స్ ఎక్కడ బాగాలేవు, అంతా ఓల్డ్ స్టాక్ లాగా ఉన్నాయన్నమాట. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అయిందే తప్ప షాపింగ్ అయితే ఏమీ చేయలేదండి. నన్ను అడిగితే బెస్ట్ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం, హ్యాపీగా ఇంట్లో ఉండి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే అంతగా ఏం బాగోట్లేదు బయట కలెక్షన్ అయితే మాత్రం.
తర్వాత ఇది మొన్న ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏమీ లేవు అనేసి మూరి మిక్చర్ అయితే చేశాననమాట. ఒక్కొక్కసారి ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే భలే ఉంటది కదా! బీచ్ దగ్గర మూరి మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటది. మీలో ఎంతమందికి అదంటే చాలా ఇష్టం. నేను వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా బీచ్ దగ్గర మాత్రం తప్పకుండా మూరి మిక్చర్ తింటాననమాట. ఇవాళైతే అన్ని ఎక్కువ లేవండి ఇంగ్రీడియెంట్స్ అనపలకలు అవేమి లేవు. నేను ఏం చేశానంటే కట్టా మీఠా ఉంటది కదా! అది యాడ్ చేసి చేసేసాననమాట. కానీ చాలా వచ్చిందండి. ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే మనం చేసేసుకోవచ్చు. ఆ రెసిపీ అనేది కూడా బావుంటది. అన్నీ ఉండాలనే ఏం లేదు కదా! సో, ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నా. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇంకో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటానే. మేమైతే హ్యాపీగా మూరి మిక్చర్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.